రాజ్యాంగం రైతులు అనేటువంటి అంశం మీద ఇక్కడ ఇద్దరు రిప్రజెంటేషన్స్ ఉన్నారు. ఒకటి రైతుల విషయంలో గౌరవనీయులు కోదండరెడ్డి గారు రైతు కమిషన్ చైర్మన్గా రైతుల ప్రతినిధిగా వారు. రెండవది రాజ్యాంగానికి నిరంతరం యొక్క రైతుల కోసం భూ న్యాయ కేంద్రాలు పెట్టి నిర్వహిస్తున్నటువంటి మన యొక్క మిత్రులు సునీల్ గారు. వారి అభిలాష, వారి ఆరాటం, వారి యొక్క ఆవేదన అన్ని మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి. ముఖ్యంగా కోదండరాం సార్ గారు అయితే వారు ఇక మనం చూడబట్టి వారి జీవితం స్టార్ట్ అయిన కానించి ఇప్పటిదాకా నిరంతర పోరాటం, నిరంతర నిర్బంధాలు, వారు ఆ ప్రభుత్వంలో అంతకన్నా ముందు అన్నిట్లా వారి పోరాటాలు భాగాలున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఏదైతే రాజ్యాంగం రైతులైన మాట్లాడుతున్నాం, ఈ అంశంలో భారతదేశాన్ని మనం సపరేట్గా చూడాలి. విదేశాలలో ఉన్నటువంటి ఆ యొక్క భూమికి ఆ విదేశస్తులకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మనుషులకు ఉన్న సంబంధం వేరు. భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందిల 78% వ్యవసాయ దేశంగా భారతదేశం ఉంది. అసలు భారతదేశం యొక్క కల్చర్ ఏంటంటే మహాత్మా గాంధీ లండన్లో అగ్రికల్చర్ అని చెప్పాడు. మిస్టర్ గాంధీ మీద ఏ కల్చర్ అని అడుగుతారు వాళ్ళు రౌండ్ టేబుల్. మాది అగ్రికల్చర్ అని. కాబట్టి భారతదేశానికి అగ్రికల్చర్, మన కల్చర్ అగ్రికల్చర్, సస్టైనబుల్ కల్చర్ అది. అయితే ఇక్కడ ముస్లింలకు ఖురాన్ ఉంటుంది, హిందువులకు గీత ఉంటుంది, క్రిస్టియన్ బైబిల్ ఉంటుంది, సిక్కు సాయి అందరికి ఉన్నాయి. కానీ భారతదేశానికి 130 కోట్ల మంది కలిసి అందరూ ఆరాధించే గ్రంథం రాజ్యాంగం. దీనికి రంగు, వాసన ఇవి లేవు. కాబట్టి ఇది దృష్టి పెట్టుకోవాలి. భారతదేశంలో ఉన్న రైతులు ఇవాళ భూమి రాలే వాళ్ళకు భూమి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు అంతకన్నా ముందు మొఘళ్ళు పరిపాలించిన టైంలో ఊర్లలో రైతులు ఉన్నారు. కానీ అప్పుడు జరిగినటువంటి వివక్ష వేరు. ఆనాడుగా ఆ వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థలో చాలా అన్యాయాలు రైతులు జరిగి ఒకరి దగ్గర 5,000, 10,000 ఎకరాలు ఉంటే దాన్ని హింసా మార్గంలో గాంధీ తర్వాత ఉత్తరాధికారి అయిన వినోబావే ఇది హింసలు వద్దు, అహింసా మార్గంగా నేను సాధిస్తానని చెప్పి ఆయన ఒక ఉద్యమం సాధించారు. ఇవాళ భారతదేశంలో రైతులు 2 ఎకరాలు ఉన్నటువంటి మల్లమ్మ కానీ 2 ఎకరాలు ఉన్నటువంటి లక్ష్మయ్య కానీ ఆ భూమి ఎవరన్నా గుంజుకుంటుంటే ఆ బాధ మనం చూడలేము. అత్యంత బాధ అంటే తల్లితో సమానంగా చూసేటువంటి దేశం భారతదేశం. తల్లి కన్నా ఎక్కువ చూసుకుంటారు. 2 ఎకరాలు అంటే చాలు. ఆ ఊర్లో అతని గౌరవం, ఆత్మాభిమానం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటి సంబంధం ఉన్నటువంటి భారతదేశంలో రాజ్యాంగం గురించి అందరికీ తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికీ తెలుసు. 77 దశాబ్దాల రాజ్యాంగం ఏం రాసినారు, రాజ్యాంగంలో ఉన్న అంశాలు ఎన్ని అమలైనవి. దీనికి గాంధీ ఏం చెప్పిందంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ మనం బ్రిటిష్ వాళ్ళు పోయారు తప్ప వాళ్ళ బుక్కులు ఎన్నే ఉన్నాయి. అది ఏం చెప్తాడంటే ఆయన నైపుణ్యాలు లేనటువంటి విద్య శవం లాంటిది గాంధీ. తర్వాత పశుపోషణ లేనటువంటి వ్యవసాయం శవం లాంటిది. ఆ తర్వాత ఏదైతే గ్రామానికి అంటే గ్రామ పరిశ్రమలు ఏవైతున్నాయో అంటే ఎలాంటి అది లేకుండా ఉన్నటువంటి పరిశ్రమల అనుగుణంగా గ్రామ సజీవమైనటువంటి పరిశ్రమలు. అదేవిధంగా నీకు ఏదైతే ప్రకృతి నుంచి వస్తుందో వైద్యంలో ఆ ప్రకృతిని ఎప్పుడైతే వదిలిపెట్టినావో, అరే నిన్ను అన్నది ప్రకృతియా, నువ్వు దాన్ని వదిలిపెట్టి నువ్వు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ మెడిసిన్ పోయి ప్రపంచంలో చాలా పెద్ద గొప్ప మెడిసిన్ ఇదని చెప్పిపోతే ఎక్కడ 100కి 99 రోగాలు తగ్గవు ఆలోపత్ర. దాని ఏం చెప్పాడు, ప్రకృతికి అన్నది కాబట్టి తల్లిని నమ్ముకొని కాదు. దానికి మనం ఆల్రెడీ అది వదిలిపెట్టేసినాం. నెక్స్ట్ ఏదైతే మనం రెనబుల్ ఎనర్జీ అంటున్నామో అది ఏదైతే మనం ఇంధన వనరులు బొగ్గు తీసేస్తున్నాం, బొగ్గు భూములకి వెళ్ళి తీయడమే పెద్ద నేరం. తీసిన బొగ్గును కాలుస్తున్నాం, కాల్చినాక CO2 వస్తుంది. CO2 వచ్చినాక మానవుని ఉనికికే ప్రమాదం, అన్నిటి ప్రమాదం. రైతులు ఉన్నారు, ఇలా అందరు మనుషులు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఇటు మీద ఆయన ఒక్కొక్క వాక్యం చెప్పిండు మహాత్మా గాంధీ. అది ఆల్రెడీ ఆయన రాసినటువంటి 100 బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్లలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ రాజ్యాంగం ముఖ్యంగా జరుగుతున్న అన్యాయం ఏంటంటే రైతులకు పంట పండించిన వాళ్ళు వాళ్ళు అమ్ముకునే హక్కు లేదు. వాళ్ళు చెప్పే రేటు ఎవడు కొనాడు. అవతల ఎవడన్నా చిన్న గోళీ తయారు చేస్తే మెట్ఫామ్ అని డయాబెటీస్ గోళీ తయారు చేస్తే ఆడు చెప్పిన రేటుకు పోయి పేషెంట్ కొనుక్కుంటాం. ఇంకోటి అన్నిటికన్నా మూల కారణం ఏంటంటే ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళకి మేనిఫెస్టోని వాళ్ళు లేకున్నా సిన్సియర్గా ఉత్తమంగా అమలు చేస్తున్నాం. విద్యల, వైద్యంలో, వ్యవసాయంలో, పరిశ్రమల, పర్యావరణంలో, ఇంధన వల్ల అన్నిట్లో మనమే అమలు చేస్తున్నాం. వాళ్ళు లేరు, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయారు. ఆయన ఏమన్నాడు గాంధీ, స్వదేశీ, స్వావలంబన్, స్వాభిమానం. స్వదేశీ విజ్ఞానంతో నువ్వు చేసుకో, స్వావలంబనంతో నువ్వు సెల్ఫ్ సస్టైన్గా, ఆ తర్వాత నువ్వు స్వాభిమానంగా జీవించు, తలెత్తుకోని. ఇవాళ ఈ దేశంలో వచ్చిన విత్తనాలన్నీ కూడా జీను మాడిఫైడ్ విత్తనాలు మెజార్టీ. ఆ విత్తనాలతో రైతు మొత్తం చచ్చిపోతుంది. తర్వాత నువ్వు వ్యవసాయంలో గాంధీ చెప్పిన పశుపోషణ లేదు, ఓన్లీ కార్పొరేట్ అగ్రికల్చర్ వచ్చేసింది. ఇక రైతుకు ఛాన్స్ లేదు. విత్తనాలు కొంటుండు,
ఎరువులు కొంటుండు. ఆల్రెడీ రౌండ్ అప్ లాంటి అవి కొట్టినాక గడ్డే మొలుస్తలేదు. అంటే వాళ్ళు ఏమంటారు రైతులు, అరే మాకు మనుషులు దొరకలేదు సార్, అది కొట్టకపోతే ఎట్లా అంటే, అది కొడితే క్యాన్సర్ వస్తుందని ఆల్రెడీ అమెరికా చెప్పింది, భారతదేశ సుప్రీంకోర్టు చెప్పింది ఇవన్నీ. కాబట్టి రైతుల విషయం వల్ల ఇది కరెక్ట్గా ఎక్కడన్నా ప్రజల ఎక్కడన్నా మనకు ఒక రావాలి. రాజ్యాంగం ఆల్రెడీ ఉంది, కానీ రాజ్యాంగం అమలు తీరుకు మన రవి గారు చెప్పిండ్రు, మిగతా మిత్రులందరూ చెప్పారు రాజ్యాంగం అమలు తీరు ఎట్లుంది. అయినా రైతులు పోతారా కోర్టుకు? పోతే వాళ్ళకి న్యాయం జరుగుతుందా రైతులకు? కంపెనీ వాళ్ళకే వస్తుండే ఆర్డర్లని. కాబట్టి ఇదంతా ఈ రాజ్యాంగం మీద రైతులకైతే జరిగేది. ఇప్పటికే ఆల్రెడీ ఇంకోటి ఇవన్నీ ఉంటే సరే రైతులు ఎక్కడ పోతున్నారు, మనమే ఉండేటట్లేదు భూమి మీద. ఆల్రెడీ ఇప్పుడు కోనరామ్ సార్ చెప్తుండే ఆల్రెడీ భూమిలో ఇంతవరకు పోయింది పాయిదాను. ఇప్పుడు నువ్వు నీళ్ళు తాగిన విషయమే, పాలు తాగిన విషయమే, నువ్వు తిన్న కూరగాయల విషయమే, పండ్ల విషయమే అనే విషయం. కాబట్టి చాలా ఎమర్జెన్సీ కొన్ని ఉన్నాయి. రైతులు రాజ్యాంగం రెండింటికి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ ప్రతినిధులు. కానీ ఇంకా మనకు ముఖ్యమైన ప్రమాదకరమైన విషయం ఏంటంటే మనం జీవిస్తున్న విధానం. హైదరాబాద్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన మంచిదే. అది మూసీ కానీ ఇప్పుడు మనం 100 ఏళ్ల కింద పోయి చూస్తే ఆల్రెడీ నీకు హిమాయత్ సార్ కానీ గండిపేట కానీ 100 ఏళ్ళు కాదు 30-40 ఏళ్ళ కింద పోతే 70-80 మేము ఇప్పుడు పట్టణం వస్తే వీనికి గండిపేట నీళ్ళు పడేరు అని అంత గొప్పగా ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా డ్రైనేజీలు అయిపోయినాయి. సరే చేస్తే మంచిదే, ఏది సాధ్యం కాదండి, అన్నీ సాధ్యమే, కానీ చేయగలగాలి. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు ఉండాలి. కాబట్టి ఇది చాలా సముచితమైనటువంటి సందర్భోచితమైనటువంటిది. ఈనాడు ఇద్దరు వ్యక్తుల మధ్యన, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన, తర్వాత రాముల్ నాయక్ లాంటి ఎమ్మెల్సీ గారు వ్యవసాయదారుడైన వీళ్ళందరూ ఉన్నారు. ఈ సమక్షంలో మనం దీన్ని చర్చించుకోవడం చాలా ప్రధానమైన అంశాలు. ఎమర్జెన్సీని డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర రెడ్డి గారు. మీ అనుభవాలతోటి చాలా విలువైన విషయాలు చెప్పారు. ఇంకెవరన్నా ఉంటే కొంచెం మనం